వలదురా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. పాపగరళమును పాయసమేయని భ్రాంతి నుందేవురా, శోకతిమిరం చేరువ నీకు శాంతి దొరకదురా. పాపగరళమును పాయసమేయని భ్రాంతి నుందేవురా, శోకతిమిరం చేరువ నీకు శాంతి దొరకదురా. లోకడంబములు ఎండమావులే, లోకడంబములు ఎండమావులే, ఎదురయ్యే నీకు గండాలే, ఎదురయ్యే నీకు గండాలే. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. పాప ఫలితం మరణం సుమ్మ, పతనం చెందేవురా. ఆరని అగ్నిలో ఆహుతి అయ్యేవు, ఆదుకొనరెవ్వరు. పాప ఫలితం మరణం సుమ్మ, పతనం చెందేవురా. ఆరని అగ్నిలో ఆహుతి అయ్యేవు, ఆదుకొనరెవ్వరు. తీరని వేదన తప్పదు నీకు, తీరని వేదన తప్పదు నీకు, నీ బ్రతుకంతా కన్నీరే, తీర్చేవారెవరు ఉండరురా. సోదరా వలదురా పాపలోకపు స్నేహం, దేవునితో అది వైరం. సావరిన్ గ్రేస్ చర్చ్ సందేశాలు ఆలకిస్తున్న ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు. దేవుడు మరొకసారి మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు పాస్టర్ రత్నకుమార్, ఏపూరు పెదపాడు మండలం వయా హనుమాన్ జంక్షన్. మరి ప్రార్థన చేసుకొని మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా పరలోక తండ్రి, మరొకసారి ఛానల్ ప్రేక్షకులను ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఈ మాటలు మాట్లాడుతుంటుండగా మీ మాటలు వినిపించండి, మా మాటలు కాదు. ఈ మాటలు వినటం ద్వారా మాకు మేలు, మీ నామనకు మహిమ కలిగినట్లుగా ఆశీర్వదించి, శత్రువుకి ఎక్కడ అవకాశం లేకుండా సహాయం చేయండి ప్రభువా. దాసుడు బలహీనుడు, ఆత్మ నింపుదల దయచేసి మీ కృపా సింహాసనం నుండి వర్తమానం దయచేయమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత వర్తమానంలో శరీరానుసారులు, ఆత్మానుసారులు అనే అంశం గురించి మనం ధ్యానించుకున్నాం. దయచేసి మరి ఈ వర్తమానం మీతో పంచుకున్నప్పుడల్లా
దీన్ని ధ్యానించుకుంటూ మంచిది. ఎందుకంటే డాక్టర్ గారు చెప్తారు, లేదా పెద్దవాళ్ళు చెప్తారు, ఆహారాన్ని బాగా నమిలి మింగాలంట. అది మింగితే ఆ విధంగా నమిలి మింగితే అది తేలిగ్గా చక్కగా జీర్ణమై మరి వంట పడుతుంది. దేవుని వాక్యాన్ని కూడా ధ్యానించాలి. ఊరికి అడావిడి చదువుకొని వెళ్ళిపోయి మర్చిపోతే దానివల్ల ఉపయోగం లేదు. దేవుని వాక్యంలో ఉన్న సారాన్ని మనం పొందుకుంటే, మరి దేవుని వాక్యంలో ఉన్న సారం ఎప్పుడైతే మనకి ఆత్మలో చేరుతుందో మనం బలపడతాం, మన ఆత్మలో బలపడతాం. శరీరానుసారులు ఆత్మానుసారులు అనే విషయం మనం మరికొన్ని విషయాలు ధ్యానించుకోం. శరీరానుసారులు ఏం చేస్తారంటే, శరీరానుసారమైన మనసు ఉంటుంది వాళ్ళకి, శరీరానికి సంబంధించిన విషయాలే ఆలోచిస్తారు. ఒకళ్ళు ప్రార్థన చేశారనుకోండి, చాలా బాగా చేస్తారు ప్రార్థన, చాలా శక్తివంతమైన ప్రార్థనలు చేస్తారు, కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఉపవాస ప్రార్థనలు చేస్తారు. శరీరానుసారాల గురించి చెప్తారు. అయితే వాళ్ళు చేసిన ప్రార్థనలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా శరీరానికి సంబంధించిన విషయాలే. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు దేవుడిని ఏమడుగుతారంటే శరీరానికి సంబంధించిన విషయాలు అడుగుతారు. ఒక ఆవిడ వచ్చి నాతో అడుగుతూ ఉంది, అయ్యగారండి ప్రార్థన చేయండి అని. ఏమని చేయమంటావమ్మా అన్న. గబుక్కున ఆమెకి తట్ల ఏం అడగాలని వెంటనే తేరుకొని అనేసింది, కష్టాలు పోవాలని ప్రార్థన చేయాలంట శరీరానుసారం. ఇంక నా బొట్టోడు కూడా ఏమనాలంటే, నీ కష్టాలన్నీ దేవుడు పోగొడతాడులే, మరి కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానని చెప్పి, ఇదిగో అయ్యా ఈ గారికి ఈ కష్టాలన్నీ పోగొట్టయ్యా అని ప్రార్థన చేయాలి. నేను ఆ కోవకు చెందినండి. నేను చెప్పే బోధ కూడా దానికి సంబంధించే. పిల్లరా, దేవుని సన్నిధిలోకి మీరు వచ్చారు, మీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పాలి. కష్టాలు అనేవి శరీరానికి సంబంధించినవి. కనుక ఈ శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు చేసిన ప్రార్థన అంతా కూడా శరీరానికి సంబంధించిన విషయాలే దేవుడిని అడుగుతారు తప్ప ఆత్మకు సంబంధించిన విషయాన్ని అడుగురు. ఇంకొక బాధకరమైన విషయం ఏంటంటే, ఈ శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు శరీరానుసారమైన ఆ మనసు ఉంది చూశారు, ఆ మనసు చెప్పినట్టు వింటారు, ఆత్మ చెప్పినట్టు వింటారు. ఈ శరీరానుసారమైన వాళ్ళకి అంటే శరీరాన్ని అనుసరించేవాళ్ళు, శరీరం ఎలా చెప్తే అలా చేస్తారు. దీనికి ఒక మనసు ఉంది ఈ శరీరానికి, శరీరాన్ని అనుసరించే మనసు. ఆ మనసు ఎలా చెప్తే అలా చేస్తారు. దేవుడు ఎలా చెప్తే అలా చేయడు. వాళ్ళు నేను చేసేది కరెక్టా కాదా నాకు తడితే చాలు, దేవుని విషయంలో నాకు అనవసరం, ఈ పని దేవునికి ఇష్టమా కాదా. కనుక శరీరానుసార్లు వాళ్ళ శరీరాన్ని అనుసరించి నడుస్తాం. వాళ్ళ శరీరానుసారం మనసు చెప్పినట్టు వింటాం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అని వాక్యంలో రాయబడింది. ఆత్మానుసారమైన మనసుకి శరీరానుసారమైన మనసు విరోధంగా ఉంటుంది. అందుకని వాళ్ళు దేవునికి ఇష్టం లేనటువంటి వాళ్ళు. యోహాను సువార్త 4:24 ఒక మాట ఉంది. ఏమనుందంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చాలా బాగుంది కదా. దేవుడు ఆత్మ అంటే కంటికి కనబడే ఆయన కాదు ఆయన. కనుక ఆత్మని ఆరాధించాలంటే ఆత్మతోనే ఆరాధించాలి, శరీరంతో ఆరాధించకూడదు. దాని అర్థమది. మళ్ళీ చెప్తా చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధన ఆత్మకు సంబంధించిందిగా ఉండాలి తప్ప శరీరానికి సంబంధించిందిగా ఉండకూడదు. శరీరానికి అవకాశం లేదు. శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు చేసే ఆరాధనలో ఆత్మ సంబంధం ఉండదు అసలు. దేవుడు ఆత్మ కనుక తన బిడ్డలు కూడా ఆత్మలుగా ఉండాలి, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు. పోయిన వర్తమానంలో చెప్పాను, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు అంటే మారుమనసు పొందిన వాళ్ళు అర్థం. మారుమనసు పొందిన వాళ్ళు అంటే దేవునికి పుట్టిన వాళ్ళు అర్థం. దేవునికి పుట్టిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క లక్షణాలు పునికి పుచ్చుకోవాలి. వాళ్ళని చూస్తుంటే దేవుడు కనబడాలి మనుషులకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 15:7 యోహాను సువార్తలో ఒక మాట అన్నారు, అద్భుతమైన మాట. ఏంటంటే ఆ మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏదో ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. చూడండి, నాకు నా యందు మీరును అంటే నా లోపల అబైడ్ ఇన్ మీ, నా లోపలికి వచ్చేసేయండి మీరు. అంటే లోకానికి మీరు కనబడకూడదు. ఎవరు కనబడాలి? నేను కనబడాలి. ఎలా కనబడుతున్నాను? మీరు నా లోపలికి వచ్చేసారు. నా యందు మీరు, మీలో ఏముండాలి? నా మాటలు ఉండాలి. చూసారా, లోకపు మాటలు, పాపపు మాటలు, అనవసరమైన మాటలు, ఆళ్ళకి సంబంధించిన మాటలు, వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు, ఇవేమి ఉండకూడదు దేవుని బిడ్డలారా.
మారు మనసు పొందిన వాళ్ళకి మాటలు వేరుగా ఉంటాయి. వాళ్ళ మాటలు అపవిత్రంగా ఉండవు. శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు గుడికి వెళ్ళే వాళ్ళే ఇంకా గట్టిగా మాటలు బల్లలో కూడా చేతులు తీసుకుంటారు. అయితే 2-3 చేరారనుకోండి, దేవుని మాటలు మాట్లాడుకోరాళ్ళు. ఈమె బల తీసుకున్నామే, ఆమె బల తీసుకున్నామే కాదు. మారు మనసు, నిజమైన మారు మనసు పొందకుండా ఈ పనులను చేసి నటన, సమాజం కోసం, సంఘం కోసం, ఒక స్థానం కోసం మారు మనసు పొందామని అబద్ధం చెప్పి బాప్తిజం తీసుకొని వీళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు రావేళ్ళకి వీళ్ళు ఫంక్షన్లకు వెళ్తారు. ఆ ఫంక్షన్లకు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందిన వాళ్ళు కాదు. అన్యుల ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు పుణికి పుచ్చుకొని అన్యుల యొక్క హావభావాలను కనపడుతున్న దగ్గరికి వీళ్ళు కూడా అన్యుల రూపం ధరించుకొని వెళ్ళిపోతారు. శుభ్రంగా పౌడర్ కొట్టుకొని బొట్టు పెట్టుకొని, మరి మేము యేసుప్రభు బిడ్డలం కాదు, ఎందుకంటే వాళ్ళు రానివ్వరు కదా దగ్గరికి, అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడ పొరపాటున ఎవరైనా ఇంకో దేవుని పెట్టి కనపడితే నువ్వెవరో నాకు తెలియదు అంటారు. గబుక్కున వందనాలు చెప్పలేరు వాళ్ళు. వాళ్ళు ఆత్మానుసారమైన మనసు లేరు. అదే ఆత్మానుసారమైన మనసు కనపడితే దేవుని బిడ్డలు అక్కడికి కనపడంగానే సంతోషంతో ముఖం విప్పారి చిరునవ్వుతో, అమ్మ వందనాలమ్మా, బాగున్నారా, దేవుని దాన్ని బట్టి నేను బాగున్నా, బాగు ప్రార్థన చేసుకున్నారా, ఈరోజు మీకు వాక్యం ఏమొచ్చింది, ఈరోజు మీకు బైబిల్ చదువుకున్నారా, ఈ సంబంధమైన మాటలు మాట్లాడతారు. ఇవి మారు మనసు పొందానని చెప్తూ ఇంకొక ఆమెతో ఏం మాట్లాడుతుంది, ఆమె ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తాడు, ఈ గొడవ ఎందుకు, అదేంటి, డబ్బులు ఎట్టొస్తాయి, ఈ లోక సంబంధం విషయాల గురించి వాళ్ళు ధ్యానిస్తుంటారు. అందుకని దేవుడు చెప్పాడు యోహాను సువార్త 4:24 ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయిస్తూ అంటారు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవాళ్ళు ఆత్మతోనే ఆరాధించాలి, శరీరంతో ఆరాధించు. మళ్ళీ చెప్తున్న మారు మనసు పొందిన వాళ్ళు అంటే దేవునికి పుట్టినవాడు అన్నట్టు. దేవునికి పుట్టిన వాళ్ళు అంటే దేవుని లక్షణాలు ఉండాలి, దేవుని మాటలు, దేవుని చూపులు, దేవుని ఆలోచనలు ఇవే ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచేను ఎడలా మీకేం కావాలంటే అది అడుగు. దేవుని బిడ్డలారా, ఇది మంచి ఆఫర్ కదా, ఎవరైనా ఇస్తారా అట్లాంటి ఆఫర్? మీకు ఏం కావాలంటే అది అడగండి. ఎవరైనా అంటారా ఒకటి అడుగుతాను ఇస్తావా అంటే, ఏమో నువ్వు ఎట్లాంటిది అడుగుతావు, ఐ కాంట్ ప్రామిస్ దట్. అయితే ఇక్కడ ఈయన ప్రామిస్ చేస్తున్నాడు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్, ఇట్ విల్ బి గివెన్ టు యూ. మీకు ఏది ఇష్టమో, మీకు ఏది కావాలంటే అది అడగండి. ఒక ఆయన ప్రార్థన చేశాడంట, నాకు ఒక కొత్త కారు కావాలని. ఎందుకు కారు? ప్రార్థన చేయడానికి మరి హౌస్ విజిటింగ్ గృహ దర్శనాలకు వెళ్ళాలి, ఒకింటికి చాలా దూరం, వెళ్ళేసరికి ఆలస్యం అయిపోతుంది. అదే కారు ఉంటే తొందరగా ఇళ్ళని దర్శించి వాళ్ళకి ప్రార్థన చేసి రావచ్చయ్యా అని ప్రార్థన చేశాడంట ఆయన. ప్రార్థన చేస్తే తలుపు తడతా ఉన్నారు. ఎవరైనా తలుపు తీస్తే ఒక ఆయన, నేను పలానా బ్యాంకు మేనేజర్నండి, దేవుడు మీకు కారు ఇమ్మని నాకు ప్రేరేపించాడు, కొత్త కారు, ఇదిగోండి తాళాలు. ఇదేదో ఇమాజినరీ కాదు, నేను ఊహించి ఓ పెట్టకథలా చెప్పట్లే, ఫ్యాక్ట్. నా జీవితాల్లో ఇలాంటి ఎన్నో జరిగినాయి, నేను చెప్పగలను. అయితే దానికి ఒక కండిషన్ ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచేను ఎడల. అంటే ఆత్మానుసార్లు వీళ్ళు ప్రభువునందు ఉంటారు, ప్రభువును పోలి ఉంటారు, ప్రభువు లాంటి జీవితం. గలతీయులు రాసిన పత్రిక 5:22 పరిశుద్ధైన పౌలు గారు చెప్తాడు, ఆత్మ ఫలమేమనగా, ఫలాలు కాదు, ఆత్మ ది ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. దేవుని బిడ్డలకి ఏముంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8 ఆ మాట అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అంట. అబ్బా, దేవుని కుమారులు దేని చేత నడిపించబడతారు? సంఘ కాపురి చేత కాదు, ఊరు పెద్ద చేత కాదు, ఊళ్ళో కులపోళ్ళు కాదు, లేకపోతే పెద్దలు కాదు, ఎవరు కాదు, దేవుని చేత నడిపింపబడతారు. మారు మనసు పొందిన దేవుని బిడ్డలారా, మీ మారు మనసు నిజమైతే, మీ బాప్తిస్మం నిజమైతే మీలో దేవుని ఆత్మ ఉంటుంది. మీరు పరిశుద్ధ ఆత్మకు ఆలయమని మీరు ఎరగరా అంటాడు. మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు. కనుక మారు మనసు పొందిన వాళ్ళకి దేవుని ఆత్మ వచ్చేస్తుంది లోపలికి. దేవుని ఆత్మ రాగానే దేవుని నడిపింపు ఉంటుంది. కాగా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అంటారు. అవును, మారు మనసు పొందిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు. దేవుని బిడ్డల్ని దేవుని ఆత్మ చేత నడిపి. ఎందుకంటే ఆత్మ సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఆత్మ భాష ఇది, ఆత్మ సహవాసం ఇది, ఆత్మ నడిపింపు ఇది, ఆత్మ కలయిక ఇది.
శరీరానికి అవకాశం లేదు. ఇది ఉండును పోవును, కొంతకాలం ఉంటే తర్వాత పోతాం. దీన్ని అంత పోషించిన ఇది మాట వినేది కాదు, ఇది దేవుని మాట వినదు. చాలా గర్వం దీనికి, అతిశయం దీనికి, అన్ని చెడ్డ గుణాలన్నీ ఇందులో ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఎవరికైనా దేవుని ఆత్మ ఉందంటే మారుమనసు పొందానని చెప్పిన బిడ్డకి. అందుకని మా సంఘంలో ఎవరైనా మారుమనసు పొందామని చెప్తే నేను నమ్మను. వెంటనే వాళ్ళ మాటలు ఎట్లున్నాయి, వాళ్ళ నవ్వులు ఎట్లున్నాయి, ప్రార్థన కరెక్ట్గా వస్తున్నారా, సంఘ సహవాసాలకు వస్తున్నారా, ప్రార్థన జీవితంలో ఉంటున్నారా, ఇది కాకుండా బయట వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళతో, వాళ్ళ స్నేహితులతో ఎలాంటి సహవాసం. మారుమనసు పొందిన వాళ్ళతో పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. మారుమనసు పొందిన వాళ్ళు మారుమనసు పొందని వాళ్ళతో స్నేహం చేయరండి. వాళ్ళని చూస్తేనే ముఖం వేసుకొని వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళకి నచ్చవు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి నచ్చవు, వాళ్ళ జీవిత విధానం వీళ్ళకి నచ్చదు. అందుకని పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి, కలిసి ఉండబాకండి. వాళ్ళ పద్ధతులు వేరే, మన పద్ధతులు వేరే. వాళ్ళు లోకస్తులు, లోకంలో ఉన్న పద్ధతుల ప్రకారం చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం అంటారు. కనుక వాళ్ళు అటో ఇటో ఆలోచిస్తుంది. కనుక లోకస్తులు వీళ్ళు. దేవుని ఆత్మచేత నడిపింపబడే దేవుని బిడ్డలకి దేవుని ఆత్మ ఉంటుంది కనుక ఆత్మ ఫలమేమనగా అంటారు. అంటే నీలో ఆత్మ ఉన్నది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అందులో కొన్ని లక్షణాలు ఉంటాయి దేవుని బిడ్డలకి, మారుమనసు పొందిన వాళ్ళకి. ఫస్ట్ ఏంటంటే ప్రేమ అంట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతా చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మారుమనసు పొందిన వాళ్ళ మనసులో మొట్టమొదటి వచ్చేది స్వభావం ప్రేమ అంట. ఇదేంటి వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటే ప్రేమ ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడని అర్థం. ఈ ప్రేమ అనే పదాన్ని సాతానుడు తను వాడుకుంటున్నాడు, లోకానికి వాడుకుంటున్నాడు. లోకపు ప్రేమ, దాన్ని ప్రేమ అనరు, దాన్ని వ్యామోహం అంటారు, లేకపోతే లోక ఆశలు అంటారు. అందులో అపవిత్రత ఉంటుంది లోక ప్రేమలో. దేవుని ప్రేమ పవిత్రమైనటువంటిది. కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడే దేవుని బిడ్డలకి దేవుని ఆత్మ ఉంది అని చెప్పడానికి ఫస్ట్ రుజువు ఏంటంటే ప్రేమ, దేవుని ప్రేమది. అది మరి ఇతరులకి హాని చేసేటువంటి ప్రేమ కాదు. దేవుడు మన పట్ల ఏ ప్రేమ అయితే చూపించాడో ఆ ప్రేమను ఇతరులకు చూపించాలి. మారుమనసు నేను పొందాను, దేవుని ఆత్మను పొందుకున్నాను, నాకు ఒక విషయం అర్థమైపోయింది, నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను, నరకానికి వెళ్ళను, దేవుడు నన్ను రక్షించాడు అనే విషయం వచ్చేసరికి వెంటనే రెండో ఫీలింగ్ ఏంటి తెలుసా? సంతోషం. ప్రేమ, సంతోషం. కనుక దేవుని బిడ్డలారా ఎప్పుడు సంతోషంగా ఉంటారు వీళ్ళు. దేవుని ఈ మారు మనసు లేనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉసూరుమని ఉంటారు. అన్నీ ఉన్నా ఎన్ని ఉన్నా ఉసూరుని ఉంటారు. దేవుని బిడ్డలైతే మరి ఏమి లేకపోయినా కూడా సంతోషం ఉంటుంది. మారు మనసు పొందిన వాళ్ళకు ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి విలక్షణమైనటువంటి స్వభావం ఏంటంటే సంతోషం ఉంటుంది. పరిశుద్ధైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఈ మాట ఈయన ఎప్పుడు రాశాడు తెలుసా? జైల్లో ఉన్నప్పుడు రాశారు. జైల్లో ఉన్న వాళ్ళు చెప్పే మాట అనేది, నన్ను పట్టుకొని జైల్లో వేశారనుకో ఎవరైనా, ఎప్పుడెప్పుడు వదిలిపెడతారా, నిద్ర ఉండదు, దిగులు, ఏడుతూ కూర్చుంటాం, మా చుట్టాలు ఎవరైనా వస్తున్నారేమో, బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తారు. ఈ జైల్లో పోయిన వాళ్ళు అందరూ అంతే, బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంటూ ఉంటారు. హైకోర్టుకి పోతే సుప్రీంకోర్టుకి మళ్ళీ 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 బెయిల్ వచ్చిందాక. ఈయన గారికి బెయిల్ గొడవ లేదు, జైలు గొడవ లేదు, ఆయన ఒకటే గొడవ ఆనందం, ప్రభువు నుండి ఆనందం. రిజాయిస్ ఇన్ ది లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ది లార్డ్, రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్, రిజాయిస్, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎప్పుడు ఆనందం. దేవుని బిడ్డలకి ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఇంకొకటి, తినడానికి లేదే, ఉండడానికి లేదే, జేబులో డబ్బులు లేవే, ఉండడానికి ఇల్లు లేదే, కట్టుకోవడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త
ఈ 6 అధ్యాయం 7 అధ్యాయాల్లో ఈ అద్భుతమైన జీవిత సత్యాలు చెప్పాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి దున్నుకోవు, ఊడుపులు నాటవు, ఊడుపులు ఓడసవు, కోత కోసుకోవు, కొట్టులో కూర్చుకోవు, కానీ రోజు పరలోకపు తండ్రి వాడిని పోషిస్తున్నాడు. అవి ఏం పనులు చేయట్లేదు, వ్యాపారాలు చేయట్లే. ఆకాశ పక్షులు అల్ప విశ్వాసులారా, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని దిగులు పడవాకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. దేవుని ఎరగని వారు, మారు మనసు లేని వాళ్ళు, శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళకి ఈ బాధలు, డబ్బులు కావాలా, తిండి కావాలా, గుడ్లు కావాలి, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటూ మత్తయి వార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు. మీరు మొట్టమొదటి ఒక పని చేయండి, ఇవన్నీ నేను ఇస్తా, మీకు ఏమేమి కావాలో. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి, నా పని చేయండి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని బిడ్డలారా, మనం దేవుని పని చేయడానికే కంకణం కట్టుకున్నాం, దేవుని పనికే కట్టుబడదాం, దేవుని గురించే ఆలోచిద్దాం, దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్య వ్యాప్తి గురించి, దేవుని పనికి. అంతేగాని ఈ లోకంలో సంపాదించుకుందాం, గొప్పవాళ్ళం అవుదాం, ఇది మారు మనసు లేని వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన. ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 56వ వచనం అనుకుంటే అదే అంటాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? ఓ కోట్లు సంపాదించుకొని, ఓ ఆస్తి అంతస్తులు సంపాదించుకొని చివరాఖరికి మనిషి దిక్కుమాల చావులు చచ్చిపోతాడు. పెద్దోళ్ళు చనిపోతున్నారు, దారుణంగా చచ్చిపోతున్నారు. బైబిల్లో లోకాసు వార్తలో ఒక అతను అంట సంవత్సరాలకు సరిపడే పంట నాకు పండింది, జీవితకాలం సరిపడే అంత పండింది, ఇదంతా ఏం చేస్తానని చెప్పి వాటిని గోడౌన్లో పెట్టి, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అంటున్నాడు. వెర్రివాడ అంటే ఇంగ్లీష్లో ఏమో తెలుసా, రే ఫూల్ అని కదా, ఫూల్ కదా. రేపు నీకేమవుతుందో తెలియకుండా నువ్వు రేపటి గురించి నీ జీవితాన్ని నువ్వు ఎస్టిమేషన్ వేసుకుంటున్నావే, యు ఆర్ రియల్లీ ఎ ఫూల్. హౌఎవర్ గ్రేట్ యూ మే బీ, హౌఎవర్ wealthy you may be, however influenced you may be, however powerful you may be, you don't know what is going to happen tomorrow. ఈ కాసేపటికి ఏమవుతుంది నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారములు చేసి లాభములు సంపాదించుకుందామని చెప్పుకుని వర్లారా, రేపు ఏం జరుగుతుందో మీకేం తెలుసు? వీళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళు కానీ రేపు కానీ ఒకనొక పట్టణం అమెరికా వెళ్ళి ఈడేమో ఎంటెక్లను అవి హార్డ్వేర్లు సాఫ్ట్వేర్లు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో జాబ్ వస్తే బోల్డ్ అంత డబ్బులు కదా, అమెరికా వెళ్ళిపోదాం, అక్కడ ఒక సంవత్సరం ఉందాం, లాభాలు సంపాదించుకుందాం అని చెప్పుకుని వాళ్ళరా. నిన్న ఇవాళ ఒక టీవీలో వార్తలు చూశాను. అమెరికాలో మన కర్లపాలు, బాపట్ల మా ఊరే, బాపట్ల దగ్గర కర్లపాలెం, ఆ కర్లపాలెం దగ్గర ఒక అబ్బాయి గోపాలకృష్ణ అంట, అక్కడ అమెరికా దుండగుడు కాల్చి చంపేశాడు. పాపం ఈయన గారు వెళ్ళి అక్కడ అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించుకొని బాగా ధనం సంపాదించుకొని వద్దాం అనుకున్నాడు కబులు. అలా చాలామంది నాకు తెలుసు, ఇక భారతదేశం నుండి అమెరికా దేశం, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు వెళ్ళి కుర్రోళ్ళు మరి చాలా దయనీయంగా చచ్చిపోవటం. మన జీవితాన్ని మనం కాదు నిర్ణయించాల్సింది, ఈ జీవితాన్ని మనకిచ్చినటువంటి దేవుడు నిర్ణయించాలి. ఎప్పుడైతే ఈ జీవితాన్ని ఆయన సమర్పించుకుంటాం, కాపాడే బాధ్యత అయింది, సంరక్షించే బాధ్యత అయింది, పోషించే బాధ్యత అయింది. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి, ఈ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన అంటాడు, మీరు నా పని చేయండి. మత్తయి వార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, మీరు చేసిన పని అంతే, ఇంకేం చేయవాలి. అప్పుడు మీకు ఏమేమి కావాలి? ఏం కావాలి? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గొడ్లు, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ₹1 కోటి. ఎందుకమ్మా? ఏం చేసుకుంటా ₹1 కోటి? ఒక ఆయన బీరువా నిండా ఒక కట్టలు అట్లా పెట్టాడంట. రోజు బీరువా తీసి ఆ కట్టలంక చూస్తూ ఉంటాడంట. కాసేపు చూసుకొని మళ్ళీ ఆ బీరువా తలుపేసి వచ్చేస్తాడు. వాళ్ళ ఇంట్లో పని అబ్బాయి గమనించాడు సంగతి. అయ్యగారు నేను కూడా ఒకసారి చూస్తానన్నంట. ఏందిరా నువ్వు? సార్ అయ్యా ఒక్కసారి చూస్తా, ఒక్కసారి సరే చూద్ది కదా.
బీరువా తెరిచాడు. ఆ కట్టలు వరుసగా పేర్చొని పైనుంచి కిందాక. పనివాడు అట్నే చూస్తున్నాడు. మరి సార్లేరా ఉన్నాడు, కొంచెం ఉండు అంటాడు. మరి బాబు ఎంతసేపు చూస్తావురా? ఉన్నాడు అడిగారు. ఇంకోటిసేపు ఉన్నాడు. అరే నువ్వు ఇంతసేపు చూసావు, ఏమన్నా అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాయి గారు. రోజు తీసి చూసుకుంటూ ఉంటారు. మీకేం రాలి, నాకేం రాలి. కనుక ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఈ ప్రాణాన్ని ఎవరైతే కాపాడగలరో ఆయనకు అప్పు చెప్పాలి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మారు మనసు పొందామని చెప్పి కొన్నాళ్ళు నేర్పిస్తారు, తర్వాత మాయమైపోతారు, గుడికి రారు. ఇంకా ఒక ఆయన మరి ప్రభుని నమ్ముకొని కొంతకాలం హుషారుగా వచ్చాడు, తర్వాత మానేశాడు, చాలా కాలం కనబడలే, తర్వాత కనబడ్డాడు. ఏమండి బాబు ఏంటండి అయ్యారంటే, మనకి యేసు ప్రభు కలిసి రాలేదండి, పంటలు సరిగ్గా పండలా, వ్యాపారం దెబ్బతినేసింది. అంటే యేసు ప్రభువును నమ్ముకుంది ఎందుకు నువ్వు? వ్యాపారాల కోసమును వ్యవసాయం కోసమా? ప్రభు అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మారు మనసు పొందిన వాళ్ళ కమిట్మెంట్ అట్లాంటిది. మారు మనసు పొందిన వాళ్ళు ఏమని కమిట్మెంట్ చేసుకున్నారంటే, నేను ఇంతవరకు నా బ్రతుకు వేరే, ఇప్పుడు మారు మనసు పొందాను, యూటర్న్ ఇచ్చుకున్నా, ఇక ప్రభువుని అనుసరించదలుచుకున్నా, ప్రభువుకి కట్టుబడి ఉంటా, ప్రభువు నా సొంత రక్షకుడు, ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus. No turning back, no turning back. అది నిర్ణయం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి నిర్ణయం తీసుకున్న బిడ్డ, నీ నిర్ణయం తెలుసుకొని నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను, నీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, వర్తమానం ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగా ఉంచమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.